బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య వివాదం ఇద్దరు చిన్నారులను బలిగొంది. మహబూబాబాద్ జిల్లా అంకన్నగూడెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో అనిల్, దేవి అనే జంట ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతులను 2 ఏళ్ల లాస్య, 2 నెలల లోహితాగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య గొడవలే అభం శుభం తెలియని చిన్నారుల చావుకు కారణమైందంటూ స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ దంపతులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు అనిల్, దేవి దంపతులు ఎక్కడున్నారు ప్రస్తుతానికి? ఎందుకని కూతుళ్లకు విషమిచ్చి చంపారు? రాధిక, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ఉంటాడు అంకనగూడ గ్రామంలో మొత్తం ఇద్దరి పిల్లలకి పాలలో విషం కలిపి చంపిన ఘటన మొత్తం గ్రామాలకి విషయం కలుపుతుంది. మొత్తానికి కుటుంబం కూడా అంత ఆనందోత్సవాల మధ్య నడుమున్న నేపథ్యంలో గత రాత్రి ఏదైతే ఉందో సంబంధించినటువంటి ఇద్దరికి, అంటే కందగట్ల అనిల్, దేవి దంపతులు ఇద్దరికి నైట్ పూట చిన్న చిన్న గొడవలు ఏర్పడిన నేపథ్యంలో ఆ రాత్రినే పిల్లలకి పాలు ఇచ్చి తల్లిదండ్రులు చంపి, అంటే పాలలో విషయం కలిపి చంపారని చెప్పేసి చుట్టుపక్కల వారు స్థానికులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అయితే అంటే ముక్కుపచ్చ అభశుభం తెలియని ఈ చిన్నారులిద్దరిని ఏ పాపం చేసి చిన్నారుల నిమిత్తం పాలలో విషయం కలిపి చంపడం మొత్తం అక్కడ తీవ్ర విషాదం కలుగుతుంది. అందరూ కూడా అయ్యో పాపం అనేవారు తప్ప ఎవరు లేరు. కనీసం ఈ తల్లిదండ్రులు ఎందుకు చంపారు ఏంటి ఇక్కడ సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవాలి తప్పితే ఈ ముక్కుపచ్చలని చిన్నపిల్లలని ఈ విధంగా పాలలో విషయం పెట్టి చంపడం ఏంటి అని చెప్పేసి కూడా అందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇద్దరు పిల్లల్ని కూడా ఆ పాలలో విషయం పెట్టి చంపినప్పటికీ మళ్ళీ స్థానికుల నుంచి కానీ చుట్టుపక్కల బంధువుల నుంచి కానీ మళ్ళీ ఇలాంటి వస్తాయో చెప్పి ఆపద ముందుకు వస్తుందని చెప్పేసి ఇద్దరు రాత్రికే వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యని తెలుస్తుంది. అదే స్థానికుల సమాచారం అందుకున్నట్టు పోలీసులు కూడా అక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళి కూడా పూర్తిగా ఏదైతే పాలన విషయం కలిపారో అవన్నీ తీసుకొని మొత్తం స్థానిక సమాచారం మేరకు ఫిర్యాదు అందుకొని కేసు నమోదు చేసుకొని మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఇద్దరు చిన్న ముక్కుపచ్చలని చిన్నారులు చనిపోవడంతో మొత్తం విషయాలు చాలా అలుముకున్నాయి. మొత్తానికైతే మరి వీరు తల్లిదండ్రులు ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఉందో ఎవరు గత రాత్రి నుంచి కూడా వీళ్ళు అప్సెంట్గా ఉన్నారు. మరి పోలీసులు కూడా ఆచూకు చూసిన దొరకలేదు నేపథ్యంలో మరి వీరు కూడా ఏమైనా అఘాయితీని పాల్పడ్డారు లేకపోతే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారని చెప్పేసి కూడా పూర్తి సమాచారం వీళ్ళు స్వీకరిస్తున్నారు. మొత్తానికైతే అంటే కుటుంబ సాఫీగా సాగుతున్న క్రమంలో ఈ చిన్నారులని ఇంత అమానుషంగా కనీసం తల్లిదండ్రులు ఈ విధంగా పాలన విషయం చంపడంపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధు, అసలు దంపతుల మధ్య ఏ విషయమై గొడవ తరచుగా జరిగేది? స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా చెప్తున్నారా? వీళ్ళు చిన్న పనులు చేసుకుంటూ కూడా జీవితం కూడా వీళ్ళకి సాఫీగా కొనసాగుతుంది. కాకపోతే ఈ భార్యాభర్తల మధ్య విషయం కూడా చిన్న గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఎవరి కోపం వచ్చింది ఏంటి అనేది కూడా స్థానికులు కూడా కొంచెం ఆశ్చర్యం గురవుతుంది. ఎందుకంటే మంచిగా ఉండే పిల్ల మాతో మంచిగా ఉండే వీళ్ళు రోజు మాతో కలిసి మాట్లాడేవారు. రాత్రి చిన్న గొడవలు అనేవి మేము గమనించాము. కాకపోతే భార్యాభర్తల విషయం కదా మన మీద తలచాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంత అఘాయిత్యానికి పాల్పడతామని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది మొత్తం చాలా విషాదకరమైన వార్త అని చెప్పేసి వాళ్ళు అదే ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు మరి పిల్లలు తప్పి ఎటు వెళ్ళారో మరి వారు కూడా ఏమైనా ఆత్మహత్య పాల్పడుతున్నా ఎటు వెళ్ళారో పూర్తి సమాచారం రాలేదు. ఇంకా వాళ్ళ గురించి కూడా బంధువులు కూడా పక్కన ఉన్న స్థానికులు బంధువులు కూడా వాళ్ళ గురించి ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే సరే జరిగిన సంఘటన ఓకే, మరి వీళ్ళు కూడా క్షేమంగా ఉన్నారా, వీళ్ళు కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకోవాలని చెప్పేసి ఒక అనుమానం అయితే తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే ఈ విషయంపై కూడా పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత ఏంటి పూర్తి విషయాలపై వెళ్ళి భయం పరిస్థితి ఉంది. రాధిక, రైట్ మధు, అసలు పోలీసులు ఇప్పటి వరకు ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి విషయాలను బయటపెట్టారు? పోలీసులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు?
యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన సంఘటన స్థలానికి వెళ్ళి అంటే బయారం సిఐ కూడా అక్కడికి ఎస్ఐతో పాటు అక్కడ వెళ్ళారు, వెళ్ళి పూర్తిగా చూశారు. అక్కడికి అయితే వీళ్ళు గత రాత్రే వీళ్ళు ఈ పాలన విషయం సంఘటన గమనించారు. అయితే పడుకున్న బిడ్డపై కూడా పాల బాటిల్ ఉంది, సగం తాగి వాళ్ళకి పెదాలకు కూడా కొంచెం పాలు ఉన్నాయని గమనించారు. అంటే మామూలుగా అంటే గత రాత్రి ఈ సంఘటన జరిగింది, రాత్రి నుంచే ఈ సంఘటన చోటు చేసుకుని తెల్లవారేసరికి ఈ చుట్టుపక్కల వారు వెళ్ళి వాళ్ళని మందరించి పలకరించే వారు కూడా అక్కడ ఎవరు ఇంట్లో లేని సందర్భంలో డోరు పక్కనే వేసింది. తీసేసరికి ఇద్దరు చిన్నారులు మాత్రం అక్కడ విగిత జీవిత పడి ఉన్న విషయంతో వాళ్ళు పోలీసు సమాచారం ఇచ్చారు. అందుకు సమాచారం మనకు పోలీసులు సిఐ గారిని అక్కడ ఎస్ఐ గారిని అక్కడికి వచ్చి పూర్తి వివరాలు మొత్తం సేకరిస్తున్నారు. అంటే వీరికి ఈ మధ్య కాలంలో కూడా అప్పులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతుంది ఏంటి అనే పూర్తి సమాచారం లావుతారు. పూర్తి విషయం మొత్తం ముందు అయితే చెప్తామని చెప్పి అక్కడ ప్రయాణం చేసే తెలిపిన సందర్భాలు ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ మధు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ దంపతులు పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ గ్రామంలో లోహిత జస్విత 3 years 1 year బేబీ, అంటే అబౌట్ 1 year ఉండొచ్చు, 11 months అడగడానికి. ఫస్ట్ పాప అయితే 3 years. వాళ్ళ ఇద్దరు పాపలు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అనిల్ అండ్ దేవి అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆబ్సెంట్లో లేరు ప్రజెంట్. ఏమన్నా కేసు నమోదు చేసి ఫర్దర్ వివరాలందరూ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు అంటే వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఎవరు అనిల్ వాళ్ళ తండ్రి ఉన్నాడు, అంటే అమ్మాయి వాళ్ళ తాత. మన మార్నింగ్ టైంలో వాళ్ళని చూడలేదని చెప్తున్నాడు. నైట్ చూసాడు, మార్నింగ్ చూడలేదు. మీన్స్ దట్ మధ్యలో ఎట్లన్నా జరుగుండొచ్చు. నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ 5 o'clock వరకు ఇప్పుడు జరుగుండొచ్చు. పాపకి 13 నెలలు, 11 నెలలు, ఇంకో పాపకి 3 సంవత్సరాలు. వాళ్ళని పాలులో పాయిజన్ కలిపి ఇక్కడ ప్రధానంగా ఆరోపణ ఏంటంటే తల్లిదండ్రులే చేసి ఉంటారు అనేది ఒక బలమైనంగా వినబడుతున్నది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి లేరు, అందుబాటులో లేరు. ఎక్కడున్నా కానీ పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము ఈ ప్రాంత ప్రజలుగా